10వ శ్లోకము. సహ యజ్ఞః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వమేష ఓస్త్విష్టకామధుక్. సహయజ్ఞాః యజ్ఞములతో కూడిన ప్రజాః తరతరాలుగా ప్రజలను సృష్టించి పూర్వకాలములో ఉవాచ పలికెను ప్రజాపతి ప్రజలకు ప్రభువు అనేనా దీనిచే ప్రసవిష్యధ్వం అధికాధికముగా సంపన్నులగుము. ఏషః ఇది వహు మీకు అస్తు అగుగాక ఇష్ట కోరినవన్నింటినీ కామధుక్ ఇచ్చేది. సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు. ఎందుకనగా వీని ఆచరణ మీ సుఖమయ జీవనముకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభీష్టములను నెరవేర్చును అని పలికి ఆశీర్వదించెను. భాష్యము. సర్వజీవులకు ప్రభువైన భగవానునిచే విష్ణువు సృష్టింపబడిన భౌతిక జగత్తు బద్ధజీవులు భగవద్ధామమును తిరిగి చేరుకొనుటకు ఒక అవకాశముగా ఇవ్వబడినది. జీవులందరూ దేవాదిదేవుడైన విష్ణువు లేక శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును మరచుట చేతనే ఈ భౌతిక జగత్తులోని ప్రకృతిచే బద్ధులై ఉందురు. జీవులు అట్టి తమ నిత్య సంబంధమును అవగాహన చేసుకొనుటకు వైదిక నియమములు తోడ్పడును. భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకములో భగవానుడు చెబుతున్నట్లు వేదైచ్చా సర్వైరహమేవ వేద్యః. సమస్త వేదముల చేత నేనే తెలియదగిన వాడను. పతిం విశ్వస్యాత్మేశ్వరం అని తైత్తరీయారణ్యకములోని మహానారాయణోపనిషత్తు 11:3లో దేవాదిదేవుడైన విష్ణువే జీవులందరికీ ప్రభువు అని చెప్పబడినది. శ్రీమద్భాగవతము 2వ స్కందము 4వ అధ్యాయము 20 శ్లోకములో కూడా శ్రీల సుఖదేవ గోస్వామి భగవానుడే పతి అని అనేక రకములుగా పేర్కొనెను. శ్రేయః పతిర్యజ్ఞపతిః ప్రజాపతిర్ధియాం పతిర్లోకపతిర్ధరాపతిః పతిర్ఘతిచ్ఛాంధకవృష్ణిసాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః. భగవానుడైన విష్ణువే ప్రజాపతి. ఆతడే సమస్త జీవులకు సకల లోకములకు సమస్త సౌందర్యములకు పతి. ఆతడే అన్నింటికి సంరక్షకుడు. విష్ణు ప్రీతి కొరకు యజ్ఞములను నిర్వహించే విధానమును బద్ధజీవులు అభ్యసించున్నట్లు చేయుట కొరకై ఈ భౌతిక జగత్తును భగవానుడు సృష్టించెను. ఆ రకముగా ఈ జగత్తులో ఉన్నంతకాలము వారెట్టి కలతలు లేకుండా సుఖముగా జీవించి దేహత్యాగానంతరము భగవద్ధామములో తిరిగి ప్రవేశించగలుగుదురు. అదే బద్ధజీవుల కొరకై ఏర్పాటు చేయబడిన కార్యక్రమము. యజ్ఞాచరణతో బద్ధజీవులు క్రమముగా కృష్ణ చైతన్యవంతులై అన్ని రకములుగా దివ్యగుణ సంపన్నులగుదురు. ఈ కలియుగముకు వేదశాస్త్రములు హరినామ సంకీర్తన యజ్ఞమును ఆదేశిస్తున్నవి. ఈ యుగజనుల ఉద్ధరణ కొరకై ఈ దివ్య విధానము శ్రీ చైతన్య మహాప్రభువుచే ప్రవేశపెట్టబడినది. అట్టి సంకీర్తన యజ్ఞము కృష్ణ చైతన్యముతో కూడి ఉండును. శ్రీమద్భాగవతము 11వ స్కందము 5వ అధ్యాయము 32వ శ్లోకములో భక్తుని రూపములోని శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రీ చైతన్య మహాప్రభువుగా ఈ విధముగా చెప్పెను. దీనిలో సంకీర్తన యజ్ఞము కూడా ప్రత్యేకముగా ప్రస్తావించబడినది. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం
యజ్ఞై సంకీర్తన ప్రాయైర్యజంతి సుమేధసః. ఈ కలియుగమున మేధా సంపన్నులైన మానవులు నిత్య పార్షదులతో కూడి ఉండడి భగవానుని సంకీర్తనా యజ్ఞముతో పూజింతురు. వేదములలో తెలుపబడిన ఇతర యజ్ఞముల నిర్వహణ ఈ కలియుగములో అంత సులభము కాదు. భగవద్గీత 9వ అధ్యాయము 14లో కూడా ఆదేశించబడినట్లు సంకీర్తనా యజ్ఞము సమస్త ప్రయోజనముల కొరకై సులభము మరియు ఉదాత్తమై ఉండునని గ్రహించవలెను. 11వ శ్లోకము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్యధా. దేవాన్ దేవతలు భావయత సంతృప్తి చెంది అనేనా ఈ యజ్ఞము ద్వారా తే దేవాహ ఆ దేవతలు భావయంతు ప్రీతిని చేకూర్చుదురు. వాహు మీకు పరస్పరం ఒకరినొకరు భావయంతః ప్రీతిని కలిగించుకొనుచు శ్రేయః పరం ఉత్కృష్టమైన శ్రేయస్సును అవాప్యద మీరు పొందగలరు. యజ్ఞములచే సంతృప్తి చెందిన దేవతలు కూడా మీకు ప్రీతిని చేకూర్చుదురు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమగల పరస్పర సహకారముతో అందరికీ శ్రేయస్సు చేకూరును. భాష్యము. లోక కార్యములను నిర్వహించుట కొరకు నియమించబడిన పాలకులే దేవతలు. దేహాత్మల పోషణార్థమై అవసరమైన గాలి, వెలుతురు, నీరు మరియు ఇతర వరములనన్నింటినీ సమకూర్చు కార్యము అట్టి దేవతలకు ఇవ్వబడినది. అసంఖ్యాక సహాయకులైన అట్టి దేవతలు దేవాదిదేవుని దేహములోని వివిధ భాగములు. అట్టి దేవతల సంతృప్తి మరియు అసంతృప్తులనేవి మానవులు చేయు యజ్ఞాచరణపై ఆధారపడి ఉండును. కొన్ని యజ్ఞములు కొందరు ప్రత్యేక దేవతల సంతృప్తి కొరకై ఉద్దేశించబడినను యజ్ఞములన్నింటిలోనూ ప్రధాన భోక్త అయిన విష్ణు భగవానుడు పూజించబడును. భగవద్గీత 5:29లో శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు భోక్త అని తెలుపబడినది. భోక్తారం యజ్ఞ తపసాం. కనుక సమస్త యజ్ఞముల ముఖ్యోద్దేశము యజ్ఞపతి ప్రీతియే. ఈ యజ్ఞములను చక్కగా నిర్వర్తించినప్పుడు మానవ అవసరములను నెరవేర్చు వివిధ శాఖలకు చెందిన దేవతలు సహజముగానే సంతృప్తి చెందుదురు. దానితో ప్రకృతి చేత ఉత్పాదించబడు వస్తు పదార్థములలో ఎట్టి కొరత ఏర్పడదు. యజ్ఞాచరణ అనేక ఇతర లాభములనెన్నింటినో చేకూర్చును. చివరికి అవి భౌతిక బంధముల నుండి విముక్తిని కూడా ప్రసాదించును. అనగా సమస్త కర్మలు శుద్ధిపడును. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి స్మృతి లాభే సర్వగ్రంథీనాం విప్రమోక్షః అని చాందోగ్యోపనిషత్తు 7:26-2 తెలుపబడినట్లు యజ్ఞాచరణ ద్వారా ఆహార పదార్థములు శుద్ధములగును. పరిశుద్ధాహారమును భుజించుట చేత మానవుని అస్తిత్వము పవిత్రములగును. జీవిత అస్తిత్వము పవిత్రము కాబడుటతో స్మృతిలోని సమస్త సూక్ష్మ గ్రంథులు పవిత్రములగును. ఆ విధముగా స్మృతి పవిత్రమైనప్పుడు మానవుడు మోక్ష మార్గమును గూర్చి చింతించగలుగును. ఇవన్నీ కలిసి చివరికి ప్రస్తుత మానవ సమాజముకు మిక్కిలి అవసరమైన కృష్ణ చైతన్యముకు దారితీయును.